అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి యోగా డే సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో అందరి ఆరోగ్య దృష్ట్యా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి యోగా డే నిర్వహించడం జరిగింది మదనపల్లిలో. అది కూడా మనం గ్రాండ్ సక్సెస్ కావడం అందరికీ కూడా మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. అలానే ఈరోజు మనం చూసుకున్నట్లయితే యోగా డే సందర్భంగా జెడ్పీ స్కూల్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ దగ్గర గోడలపైన మనం ఏదైతే చూస్తున్నామో యోగాకు సంబంధించిన ఫోటోలు వాల్ పెయింటింగ్స్ అన్ని కూడా వేయడం జరిగింది. అలానే బీటీ కాలేజ్ దగ్గర కూడా వేయడం జరిగింది. ఏదైతే అక్కడ వేసినటువంటి వాల్స్ పైన ఉన్నటువంటి ప్రీవియస్గా కూడా ఒక ఉద్యమకారు నాయకులవి అంబేద్కర్ గారి కానివ్వండి, సావిత్రిబాయి గారి పూలే వారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, భారతమాత కానివ్వండి, ఇలాంటి మహనీయులు ఈ ఫోటోలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. ఇంతకుముందు అంతా కూడా అవన్నీ కూడా చెరిపేసి ఈరోజు జెడ్పీ హై స్కూల్ గోడ వాల్స్ లో మనం చూసుకున్నట్లయితే అన్ని కూడా యోగాకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎక్కడైతే జెడ్పీ ప్రాంగణం అనేది మొదలవుతుందో అక్కడ సంతగేట్ వరకు కూడా గర్ల్స్ కాలేజ్ వరకు కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే స్కూల్ ఓపెన్ అవుతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ ఈ యోగాకు సంబంధించినవి ఉన్నాయో అవి కూడా సరిగా లేవని చెప్పి మదనపల్లి ప్రజలు కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. అట్లనే దీని మీద స్పందించడానికి గల ఉద్దేశం ఏమంటే నేను ఒకటే తెలియజేస్తున్నాం, యువశక్తి ఫౌండేషన్ తరఫున సబ్ కలెక్టర్ గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్ ఈరోజు ఏదైతే పిల్లలు నేర్చుకోవాలా యోగా అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కూడా మేము తీసేయట్లేదు. యోగా అనేది మనిషి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి కాలేజెస్లో కానీ స్కూళ్ళలో కానీ పీటీ మాస్టర్ అనే వాళ్ళు కంపల్సరీ కూడా ఉంటారు. కానీ కూడా వాల్స్ పైన వేసినటువంటి ఫొటోస్కే కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కానీ సరిగా లేవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే కూడా బాగలేనటువంటి ఫోటోలను కూడా తొలగించి ఏవైతే మనమైతే ఉద్యకారులు ఎవరైతే ఉన్నాయని మనం మాట్లాడుకున్నామో వాళ్ళ ఫోటోలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి లాగానే వాళ్ళ వాల్ పెయింటింగ్లు అన్నీ కూడా వేయించి వాళ్ళ జీవిత చరిత్ర పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ ఎదుగుదలకి 10 మందిలో మంచిగా ఉండడానికి 10 మంది సహాయం చేయడానికి అది వాళ్ళ చిన్న వయసు నుంచి కూడా మనం ప్రోత్సహించినట్లుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. 2 రోజుల్లో సోమవారం నాడు ఖచ్చితంగా కూడా యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ దగ్గరికి వచ్చి మెమరాండం కూడా ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఖచ్చితంగా కూడా ఒకసారి పరిశీలించి ఆ గోల్డ్ పైన ఎటువంటి ఫోటోలు అనేవి ఉన్నాయి, ఎటువంటి వాల్స్ పైన ఎటువంటి చిత్రీకరించారు అనేటి వాల్ పెయింటింగ్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసి అవన్నీ కూడా కొన్ని యోగాకి సంబంధించిన ఫోటోలు అలానే పెట్టి ఏవైతే కొన్ని బాలేనగా ఉంటాయో దాని ప్లేస్లో ఖచ్చితంగా కూడా మార్చి ఎవరైతే నాయకులు ఉంటాయో, ఎవరైతే స్ఫూర్తిదాయకంగా ఉంటారో, ఎవరైతే జీవిత చరిత్ర ఈరోజు మనం చదువుకునేదానికి సావిత్రిబాయి లాంటి పూలే అలాంటి గొప్ప మహనీయులు వ్యక్తురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరివి కూడా అక్కడ చిత్రీకరించాలని చెప్పేసి యువశక్తి ఫౌండేషన్ తరఫున నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.